వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ఇందల్వాయి గ్రామంలోని శ్రీ వనదుర్గాదేవి పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహిస్తూ పాడి పంటలతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకుంటున్నారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన పెద్దమ్మ తల్లి మందిరం అభివృద్ధికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారిని పూజించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు అన్నసత్రం నిర్వహించారు. సోమవారం అమ్మవారికి బలి కార్యక్రమం నిర్వహించి అనంతరం వనభోజనాలు జరపనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండల్. అందరు కూడా నమస్కారాలు. ఇలా చాలా మంచి రోజు, వసంత పంచమి. పొద్దు నుండి నేను వెంకటేశ్వర కళ్యాణము ఇంకా వేరే అన్ని గ్రామాల్లో తిరుగుతా ఉన్న దేవుని కార్యక్రమంలోనే మరి ఇక్కడ ఎంత చక్కటి వాతావరణం ఉందంటే ఒక పండుగ వాతావరణం ఉంది. పెద్దమ్మ తల్లి కొరకు మరి 100 మంది 150 మంది మహిళలు ఊరు నుండి నడుచుకుంటూ వచ్చి మరి బోనాలు ఎత్తుకొని ఇవాళ నైవేద్యం ప్రసాదం దేవునికి అప్పచెప్పి ఇక్కడ మహిళల యొక్క మరి అంటే వీళ్ళ తీరు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి నిజంగానే నేను ఎన్నికల కంటే ముందు ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఆ రోజు కూడా దర్శనం చేసుకొని చెప్పడం జరిగింది. తప్పకుండా ముదిరాజు కమ్యూనిటీ అభివృద్ధికి కానీ మరి ఇక్కడ ముఖ్యంగా ఇందల్వాయి గ్రామంలో ముదిరాజు సంఘానికి కానీ నా వంతు సహకారం ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, మనకు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీ కులగణన చేయడం జరిగింది. దాంట్లో మరి ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళ విద్యా విధానం ఎంత ఉంది, వాళ్ళ చదువు ఎంతవరకు లిటరసీ ఉంది, వాళ్ళ ఆర్థికంగా వారు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగంలో ఉన్నారు, రాజకీయంగా ఎంతమంది ఉన్నారు, మొత్తం కూడా ఒక సమగ్ర సర్వే జరిగింది. ఆ సర్వేకు జరుగుతున్నప్పుడే మరి మనం ఒక కమిటీ కూడా వేసుకున్నాం, బీసీ కమిషన్. ఆ బీసీ కమిషన్ మన నిజామాబాద్కు పబ్లిక్ హియరింగ్ కొరకు వచ్చినప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా మరి ముదిరాజులను మరి డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లో చేర్చాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లో కలిపిన తర్వాత మళ్ళీ కోర్టుని అడ్డం పెట్టుకొని మళ్ళీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళను డి గ్రూప్లోనే కలపడం జరిగింది. దాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళొకసారి బీసీ కమిషన్కి ఇచ్చినాం. డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ మనము ఫిబ్రవరి 2 ఈరోజు మన బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఇవాళ రిపోర్ట్ ఇవ్వబోతా ఉంది మన ప్రభుత్వానికి. దాని మీద మరి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని తర్వాత 7వ తారీఖు నాడు మనం అసెంబ్లీలో కూడా ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మేము ఇదే విన్నవించుకుంటున్నాను. ప్రతిసారి మేము వెనుకబడిపోతున్నాము. మాకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రావాలన్నా కానీ ఏదైనా ప్రభుత్వ ఫండ్లు రావాలన్నా కానీ చాలా వెనుకబడి ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా బీసీడీ నుంచి ఏలకి చేర్పించాలని చెప్పేసి కోరుచున్నామన్నా. ఇంకొక విషయం అన్న, పెద్ద సమస్య ఇది కళ్యాణ మండపం మొదలు పెట్టినామన్నా. బేస్మెంట్ దాకా ఆగిపోయింది. ఆల్రెడీ ఫండ్స్ ఇంతకుముందు వచ్చినాయన్నా, ఇక రాలేవు. మీరు దానికి ఇంకా సరిపడే ఒక 20 నుంచి 30 లక్షల ఫండ్ పెట్టి మా కళ్యాణ మండపానికి నిర్మాణం పూర్తి అయ్యి సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నా.